కురుబ యువత తరపున ఏక నిర్ణయంతో ఇప్పుడున్న అన్ని సంఘాలని యువజన సంఘం కానీ కురుబ సంఘం కానీ యువజన సంఘం కానీ అన్ని సంఘాలని మేము ఏక నిర్ణయంతో అన్ని రద్దు చేస్తానం జరిగింది. ఎప్పుడైతే ఒకే కులం ఒకే సంఘం ఏర్పడుతుందో అంతవరకు ఏ సంఘమే కానీ మనగల్లో ఉండకూడదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దేవరగుడి వేణుగోపాల్, కురుబ యువత. మేము ఈరోజు ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు కురుబ యువత మరోసారి 2015 తర్వాత 2026లో మరోసారి కురుబ యువత ఫామ్ అవ్వడానికి కారణం, అప్పట్లో 2015లో అత్యధిక జనాభా కలిగి జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక జనాభా కలిగి సామాన్య గుర్తింపు కూడా లేని కురుబ కులం, ఏదైనా కులం ఉందంటే అది కురుబ కులంగా ఉండేది. ఏదో ఒక ఎమ్మెల్యే పార్థసారథి గారు అయ్యేవారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, ఇంకా మరెవరికి అవకాశం దక్కేది కాదు. రాజకీయంగా కూడా ఎవరికి గుర్తింపు లేదు. మరి కురుబ కులం అంటేనే మా బ్యాచ్లో మా తోటి వాళ్ళతో వేరే కులస్తులకి కురుబ కులం అంటేనే తెలియదు. మేము ఆ రోజు 2015లో కనకదాసి జయంతి చేయడానికి మా కురుబ యువత అంతా ముందుకు వచ్చి మొదలుపెట్టాం. 2015, 16 2 సంవత్సరాలు కురుబ యువత ఆధ్వర్యంలోనే అత్యంత భారీగా కనకదాసి జయంతిని నిర్వహించి మరింత గుర్తింపుని మేము పొందాం. మరి దాన్ని అదేవిధంగా మా పెద్దలు దాన్ని అందిపుచ్చుకొని దాన్ని ఇంకా ఘనంగా నిర్వహించారు. మరి అదేవిధంగా రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించాయి. ప్రతి ఒక్క పార్టీ 2 ఎంపీలని ఒక ఎంపీని కేటాయిస్తూ వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తూ వచ్చారు. అంటే రాజకీయంగా మనకు అభివృద్ధి వచ్చింది. అదేవిధంగా మనం కోరిన డిమాండ్ కనకదాసి జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండు నెరవేరింది. మరి అక్కడితో మనకి చాలా ఇంకా అక్కడితో చాలదు కదా. మరి అదేవిధంగా అందరూ రాజకీయ లబ్ధి కోసమో మరి ఏ దానికోసమో ఏ ఆశ పెట్టుకొని వస్తున్నారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ కురుబ సంఘం అధ్యక్షుడు కావాలని చెప్పి వచ్చేస్తున్నారు. మరి దానికి వాళ్ళకున్న అర్హత, ఏదైనా అర్హత ఉండొచ్చు, కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. పెద్దలందరూ నిర్వహించాలా. ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం కావచ్చు, గత వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు మన కురుబ సంఘాన్ని ఫామ్ చేసేటప్పుడు టీడీపీ ప్రజాప్రతినిధులు, ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళెవరు హాజరు కాకపోవడం, మరి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కురుబ సంఘాన్ని ఫామ్ చేస్తామని చెప్తే వైసీపీ గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, పెద్ద నాయకులు వాళ్ళు హాజరు కాకపోవడం, ఇదంతా మంచి వాతావరణం కనిపించడం లేదు మాకైతే కింద. అందుకే కురుబ యువత మరోసారి ముందుకు వచ్చి పార్టీలకు అతీతంగా మీరు ఎప్పుడు ఎక్కడ విమర్శించుకున్నా మీ పార్టీల్లో రాజకీయంగా విమర్శించుకోండి, కానీ ఈరోజు కురుబ సంఘానికి వచ్చిన తర్వాత మీరు అవన్నీ పక్కన పెట్టి ఒకే సంఘాన్ని ఏర్పాటు చేయాలని మేము విన్నవిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కానీ ఎవరికైనా కూడా విమర్శలు చేసుకోవచ్చు, వ్యక్తిగత మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ మనం కురుబ సంఘం తాటి కిందకు వచ్చిన తర్వాత ఐక్యంగా మనం ప్రవర్తించి ఒకే సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడున్న అన్ని సంఘాలని రద్దు చేసి ఒకే సంఘాన్ని ఏర్పాటు చేయాలని పెద్దలందరినీ విన్నవించుకుంటున్నాం. మరి వైసీపీ, టీడీపీ, సిపిఐ, బీజేపీలో ఉన్న అందరు పెద్దలు ఒకసారి కలవాలి. లేదు మీకు కలవడానికి, మీరు పిలవడానికి ఏదైనా అడ్డుపడుతుంది, మీకంటూ ఏదైనా హద్దులు ఉంటాయంటే హద్దులు లేని యువత మేమున్నాం. అన్ని హద్దుల్ని దాటి మీకోసం అందరినీ కలుపుతాం. ఒక డేట్ మీరు ఫిక్స్ చేయండి, ఆ డేట్లో అందరినీ మేము కలుపుతాం. ఒకే సంఘాన్ని మీరు ఏర్పాటు చేసే విధంగా మేము తోడ్పడతాం. ఇక్కడున్న కురుబ యువత ఏ రోజు కానీ స్టేజ్ పైకి ఎక్కలేదు. 2015, 16లో అత్యంత భారీగా కనకదాసి జయంతి చేసినా మేము సేవకులుగానే ఉన్నాం. కురుబ సంఘానికి మేము నాయకులుగా ఎప్పుడూ ఉండాం. అది అప్పుడు ప్రూవ్ చేసాం, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేస్తాం. మరి ఇప్పటి నుంచి ఇంకా పటిష్టంగా మన కేవలం రాజకీయ పదవులు మాత్రమే కాదు, ప్రతి ఒక్క కురుబ సోదరుడికి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా, పోరాటం జరిగే విధంగా మన కురుబ సంఘం అండగా ఉండాలి. ఆ విధంగా మనం కురుబ సంఘం పనిచేసే విధంగా పెద్దలందరూ సహకరించాలి. దీన్ని తెలుసుకొని మేము ఏదైతే విన్నవిస్తున్నామో దాన్ని తొందరగా నెరవేర్చే విధంగా చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు బండి చంద్రశేఖర్ గౌడ్ సిద్ధు. ఒకే కులం ఒకే మతం అన్న విధంగా ఒక సంఘం అనేది మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా. 3-4 సంఘాలు ఇంతవరకు చరిత్రలో, అనంతపురం చరిత్రలో లేవు, రాబోవు కూడా. పెద్దలందరూ గొప్పగా ఆలోచన చేయాలా. ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చిందంటే మీరు ప్రత్యేకంగా దీన్ని గమనిస్తున్నారా? మీరు గమనించిండేది మీ అందరి సమక్షంలో సేమ్ ఇదే ప్రెస్ మీట్ దగ్గర మీరు మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేయాలా. ప్రెస్ మీట్ అరేంజ్ చేసి పెద్దలందరూ తగు నిర్ణయాలు తీసుకొని
యువతను ముందరు కలుపుకొని పోతేనే యువతనే ఏదైనా కానీ సాధించేది. యువత లేనిది భవిష్యత్తు లేదని ప్రధానమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నాడు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అదే నిర్ణయం తీసుకుంటున్నారు. అదేవిధంగా మనం ముందుకెళ్తే ఈరోజు జిల్లా అధ్యక్షులు అంటారు, రాష్ట్ర అధ్యక్షులు అంటారు, మన జాతీయ అధ్యక్షుడు అంటారు, ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కూడా అనే పరిస్థితి ఉంది. చాలా ఘోరాతి ఘోరము. అందుకే ఒకే కులం ఒకే సంఘం అనే నినాదం అనేది చాలా నచ్చి నేను కూడా ఈరోజు ఈ సభలో పాల్గొంటున్నాను. అందరికీ ముఖ్యంగా ధన్యవాదములు తెలుపుతున్నాను.